ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే చైత్రపుణ్యం. ఈ చైత్రపుణ్యం మాసం లోపల ఉగాది వస్తుంది. చాలా మంచి ఘనంగా ఉగాది, కొత్త రోజు, కొత్త దినం. ఉగాది కొత్త సంవత్సరం. ఉగాది పేరు చెప్తాయినండి. ఈ సంవత్సరం పేరు పరాభావనామ సంవత్సరం. చాలా మంచి అంటే చాలా మంచి దినం. ఉగాది అంటే ఉగాది ఒక 2 రోజుల ముందు, ఒక 2 రోజుల ముందు ఇల్లు మంచిగా శుభ్రంగా ఉడవాలి, మంచిగా క్లియర్గా మంచిగా కడగాలి. బండలన్నీ ఎక్కడిదక్కడ మంచిగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇంటికి ఉగాది రోజున మామిడాకుల తోరణం కట్టాలి. పొదగల లేవాలి, సలినీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానికి నమస్కారం చేయాలి. తప్పనిసరి 100కి 100 రూపాయలు సూర్యభగవానికి నమస్కారం చేయాలి. చేసిన తర్వాత ఇంటి లోపల పూజా గదిలో వెళ్ళి దీపహారం పెట్టి తన కులదేవినికి నమస్కారం చేసి ఆ తర్వాత గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళే ముందు కొత్త బట్టలు ధరించి ఏమన్నా ఆభరణాలు ఉంటే ఆభరణాలు పై మీద వేసుకొని గుడికి వెళ్ళి నమస్కారం చేసి రావాలి. గుడికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చిన తర్వాత ఏముంటుంది? పచ్చడ తాగాలంటే కొత్తగొచ్చిన చింతపండు, మళ్ళీ కొత్తగొచ్చిన మామిడికాయలు, బెల్లం, ఇక ఇంత మిరాల పొడి కొత్త కుండ లోపల కలిపి ఇంత కొబ్బరికాయ పచ్చలేసి అంతా పచ్చడి చేయాలి. నీకు తెలుసు పచ్చడి ఎలా చేయాలని కానీ చెప్తున్నా. అయితే ఆ రోజు పచ్చడ తీపి, వగురు, సేదు, యాపాకు పూతలు గుడక వేసి మంచిగా ఆ రోజు పచ్చడి చేసి తాగితే లైఫ్లా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఆ రోజు తాగాలి తప్పనిసరిగా. అంటే ముందు పచ్చడి చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు స్వీకరించాలి. చాలా బాగుంటుంది. ఆ రోజు ఆ పచ్చడి తాగిన తర్వాత పోలేలు తినాలి. పోలేలు అంటే తీపి వంటలు ఎన్నో ఉంటాయి, చాలా తీస్తారు తీపి వంటలు. అవన్నీ చేసినా కానీ పోలేలు మాత్రం తప్పనిసరిగా తినాలి. ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యం పోలేలు తినాలి. చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకటి, ఈ కొత్త సంవత్సరం అంతా లైఫ్ అంతా 12 రాశుల మీద ఏ రాశి వాళ్ళకి ఎట్లా గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి వాళ్ళకి శని బలం ఎట్లా ఉంది మేము ఎంత చెప్పినా కానీ ఇలా ఉగాది రోజున సాయంత్రం బ్రాహ్మణ్ దగ్గర వెళ్ళి తను చూపించుకోవాలి. ఎవరి పేరు మీద గురుబలం ఎంత ఉందో, ఎవరి పేరు మీద శని బలం ఎంత ఉందో చూపించుకోవాలి. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఎవరి పేరు మీద గురుబలం ఎంత ఉందో, ఎవరి పేరు మీద శని బలం ఎంత ఉందో చెప్తా, వినండి. చిలకమ్మ, మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, మేషరాశి వాళ్ళకి శ్రీరామచంద్రుడు రాముడు మేషరాశి వాళ్ళకి ఎందుకో కానీ జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. ఏదన్నా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడతారు. ఈ రాశి వాళ్ళ దగ్గర ఒక గుణం ఏముంటుందంటే ఏదన్నా పని చేయాలనుకుంటే వదిలిపెట్టరు, పట్టుదల మీద బాగా చేస్తారు. ఒకటి ఉందండి ఈ రాశి వాళ్ళకి, పుట్టుక నుంచి ఇంతవరకు వచ్చినా పాత బుద్ధి ఇడవలేదు, కొత్త బుద్ధి పట్టలేదు. ఎప్పటికైనా ఒకటే బుద్ధి, ఒకటే మాట. జ్ఞానం, తెలివి చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏముంది? గురుబలం ఎంత ఉంది, శని బలం ఎంత ఉంది, ఈ సంవత్సరం అంతా మంచి చెడు ఏం జరుగుతుంది, ఏం జరగపోయేది ఉంది చెప్తా వినండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. గవ్వలు 4 చాలా మంచి గవ్వలు పెట్టాయి. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4, గురువు 11 ఇంట్లో, శని 4 ఇంట్లో. వావ్, చాలా బాగుంది. ఇప్పుడు మీకు చాలా లక్కీ నెంబర్ ఉంది. ముందు చేపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. రాజా బతికేది ఉంది. ఎక్కడ పోయినా మీరు గెలిచేది ఉంది. అంత జయం జరిగేది ఉంది. ఎందు గురించి? గురుబలం 11 ఇంట్లో ఉన్నాడు, శని బలం 4 ఇంట్లో ఉంది. శని చాలా తక్కువ ఉంది, గురువు చాలా ఎక్కువ ఉన్నాడు. మీరు ఏ పని కూడా చేయండి, మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. మళ్ళీ ఏమన్నా మీకు డౌట్ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.